ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకును మీ కుటుంబములకును దైవ దీవెనలు ఆశీర్వాదములు కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవగు మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ యొక్క నా తండ్రి మాటలను ప్రభువా వివరిస్తున్నప్పుడు నీ ఆత్మతో నింపండి. వింటున్న బిడ్డలపై నీ ఆశీర్వాదాలు ఉంచండి. విన్న వాక్యం వృధా కాకుండా మంచి నేలను పడిన విత్తనాలు ఏ రీతిగా ఫలించి ఉన్నాయో ఆ విధముగా నీ మాటలు ఫలించేటట్టు సహాయం చేయండి. మీ పక్షాన నిలవబడిన నన్ను బోరగా వాడుకోనండి. కాని మాటలు పలుకకుండా నా నోటికి నీ కాపుదల దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరో అని చూడగోరెను. ఈ చూడగోరిన వ్యక్తి ఎవరు అంటే జక్కయ్య. ఇతడు రోమా ప్రభుత్వం వారి తరపున బిల్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు యెరికో నివాసి, యూదుడు యూదా వంశములో నుండి వచ్చినవాడు. జక్కయ్య అను పేరుకు అర్థం పవిత్రుడు అని అర్థం. దేవుని యొక్క బిడ్డలారా, ఇతడు యూదుడైనప్పటికీ యూదా వంశములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరో తెలియనివాడు. యేసుక్రీస్తు ఎవరో తెలియనివాడు. యేసుక్రీస్తు ఎవరో తెలియనివాడు. యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఇతడు ఆయన ఎవరో ఆయన కొరకు గొప్పగా చెప్పుకుంటున్నారు, మంచిగా చెప్పుకుంటున్నారు. ఆయన అద్భుతాలు చేయవాడట, చనిపోయిన వారిని లేపేవాడట, గుడ్డివారికి పళ్ళు, అలాగే కుంటివారికి కాళ్ళు, మోగవారికి నోరు దయచేవాడట. ఆయన ఎందరినో రోగుల్ని బాగు చేస్తున్నాడట. అసలు ఆయన ఎవరు? జక్కయ్యకు యేసును గూర్చి తెలియదు కనుక యేసు ఎవరో అని చూడగోరింది. దేవుని బిడ్డలారా, ఆయనతో ఉన్నవారికి ఆయనతో తిన్నవారికి, ఆయనతో తిరిగిన వారికి, ఆయనతో పండుకున్న వారికి యేసు అంటే ఎవరో వారికి తెలియలేదు. యేసు అంటే ఎవరో వారికి తెలియలేదు.
మార్కు సువార్త 4వ అధ్యాయము, ఒకసారి ఈ మాట చదువుదాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఎవరు వీరు? యేసు ప్రభువు శిష్యులు, ఆయనతో తిరుగుతున్నవారు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో తింటున్నవారు, ఆయనతో పండుకున్నవారు, ఆయన అద్భుతాలు, ఆయన చేసే మహత్కార్యాలు, ఆయన చేసే సూచక క్రియలు కళ్ళారా చూచినవారు. వారికే తెలియలేదు యేసు అంటే. ఏమంటున్నారు? యేసు ఎవరో అని జక్కయ్య అన్నాడు. వీరు అంటున్నారు ఈయన ఎవరో. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాము. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. జక్కయ్య యేసు ఎవరో అని అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు శిష్యులు ఈయన ఎవరో అంటున్నారు. ఇకపోతే లోకములో ఉన్న మనుషుల్ని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చి ఎన్నెన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తున్న యేసును చూచి, ఆయన కార్యాలు చూచి, ఆయన కోసం విని లోకము ఆయనను ఎరుగకుండెను. ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్తలో 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని. చూసారండి, మనుష్య కుమారుడు ఎవడు జనులు చెప్పుకుంటున్నారు. మనుష్యులు ఆయన ఎవరు మనుష్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. హూ ఈజ్ జీసస్? ఈ మాటను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో మొదటిగా యేసు ఎవరు అంటే ఆయన ఉన్నవాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మోషే ఐగుప్తు రాజుతో మాట్లాడటానికి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళటానికి, ఇశ్రాయేలును గూర్చి మాట్లాడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా మీరు చెప్పినట్టుగానే నేను వెళ్తాను. అక్కడ వారు ఆ ఫరో అసలు ఎవరు
నిన్ను పంపించింది. ఎవరు అతను అన్నప్పుడు నేనేం జవాబు చెప్పాలి, నేనేం మాట్లాడాలి అని అతడు మాట్లాడినప్పుడు ప్రభువు అంటున్నారు, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ప్రియులారా, యేసు శరీరధారిగా భూలోకమునకు వచ్చిన అనాది కాలము నుండి ఉన్నవాడు చాలామందికి తెలియక ఈ మధ్యన వచ్చిన దేవుడు, దేవుళ్ళో ఒక దేవుడు, మన దేశపు దేవుడు కాదు, ఇతర దేశపు దేవుడు అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే ప్రియులారా గమనించాలి, అనాది నుండి ఉన్నవాడు ఆయన. పరిశుద్ధ గ్రంథములో చెప్తుంది కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో 18వ వచనమును ఒకసారి మనము ఆలోచన చేస్తే చక్కగా వ్రాయబడి ఉన్నది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. గమనించాలి ప్రియులారా, గమనించాలి. ఆయన అందరికంటే ముందున్నవాడు. ఈ భూమి లేదు, ఆకాశం లేదు, ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను. ఉన్న దేవుడు యేసు ఎవరయ్యా అంటే ఆయన ఉన్నవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనమును కూడా జ్ఞాపకం చేసుకుందాం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. సరండి, అబ్రహాము పుట్టక మునిపే యేసు ప్రభువారు ఎవరితో చెప్తున్నాడు? శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు. యేసు ప్రభువారు వారితో సంభాషణ చేస్తూ మాట్లాడుతూ వారితో చెప్తున్న మాట ఏమిటంటే, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడను. ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున యేసు ఎవరో అనుకుంటూ ఉన్నారు, ఆయన ఉన్నవాడు. రెండవ విషయంలోకి వెళదాము. రెండవ మాట జ్ఞాపం చేసుకుందాం. యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? న్యాయాధిపతి. ఆయన ఎవరు అంటే న్యాయాధిపతి. కీర్తనలు 96వ కీర్తన 13వ వచనాన్ని చూద్దామా? 96వ కీర్తన 13వ వచనము. భూజనులకు తీర్పు తీర్చుటకై. గమనించండి, ఆయన యేసు ఎవరు అనంటే న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి చూడండి, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.
అవును ప్రియులారా, ఈయన న్యాయాధిపతి. న్యాయం తీర్చేవాడు యథార్థపరుడై ఉండాలా, నీతిమంతుడై ఉండాలా, పరిశుద్ధుడై ఉండాలా. లంచగొడి తనం ఉండకూడదు, బంధుప్రీతి ఉండకూడదు. ప్రియులారా, వీడు నా బంధువుడు, వాడు నా బంధువుడు కాడు అని భేదాభిప్రాయముతో తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి ఎలాగవుతాడండి? న్యాయాధిపతి ఎలాగవుతాడు? ఈ న్యాయాధిపతి పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు. ఈ న్యాయాధిపతి తీర్పు తీర్చువాడు. ప్రియులారా, గమనించాలి. ఏమని నేర్చుకున్నాం? తీర్పు తీర్చువానిలో తీర్పు తీర్చువాడు పాపము లేనివాడై ఉండాల. తీర్పు తీర్చువాడు పాపము లేనివాడై ఉండాల. హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది. ఒకసారి ఆ మాట ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 37వ వచనం. 9వ అధ్యాయం 37. 27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులందరూ ఒక్కసారే మృతి నొందాలి, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుని బిడలారా, ఎవరికి తీర్పు తీర్చువాడు, ఎవరికి తీర్పు తీర్చువాడు అన్న ఆలోచన చేస్తే, మొదటిగా మనం ధ్యానించుకుంటూ వస్తున్న మాటల్లో కూడా వ్రాయబడిన మాట, ఎవరికి ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు ఈ న్యాయాధిపతి అని ఆలోచన చేస్తే, భూజనులకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? వనవృక్షములు. ప్రియులారా, గమనించాలి. భూజనులకు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సరి అయిన న్యాయాధిపతి, భూజనులకు తీర్పు తీర్చేవాడు. గమనించాలి. నేరం చేసిన వారికే కాదు, పాపం చేసిన వారికే కాదు, మేలు చేసిన వారికి కూడా తీర్పు ఉన్నా, అందరికీ తీర్పు జరుగుతుంది. భూజనులకు తీర్పు తీర్చేవాడు. అంతేకాదు, ఇంకెవరికి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు చూడండి. విశ్వాసికి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. భూజనులకే కాదు ప్రియులారా, విశ్వాసులకు తీర్పు. జాగ్రత్త సుమి, ఆయన న్యాయాధిపతి. ఇంకెవరికి తీర్పు? మనం ఆలోచన చేస్తే సేవకులకు తీర్పు, భూజనులకు తీర్పు, విశ్వాసికి తీర్పు, సేవకులకు తీర్పు. యాకోబు రాసినటువంటి పత్రికలో
3వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. నా సహోదరులారా, నా సహోదరులారా, బాధకులమైన మనము బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బాధకులు కాకుండుడి. కఠినమైన తీర్పు బోధకులకు, సేవకులకు. జాగ్రత్త సుమి. న్యాయాధిపతి, తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడు కాదు, లంచకుడు కాదు. న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి. యేసు ఎవరు? 1 ఆయన ఉన్నవాడు, 2 న్యాయాధిపతి, చివరిగా 3వది. ఎందుచేతనంటే యేసు ఎవరో అనే మాటకు ఎన్నో మరి ప్రియులారా ఉన్నవి. దాన్ని ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిగా 3వ మాట, ఈయన ఎవరు అంటే లోకరక్షకుడు. ఆయన ఉన్నవాడు, న్యాయాధిపతి, 3వదిగా లోకరక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. ఎంత గొప్ప మాట అండి! మా మట్టుకు మేము విని ఈయన ఎవరు అంటే లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించిన ప్రభు, లోకములో ఉన్న మనుషులను ప్రేమించే ప్రభు. లోకములో మనుషులు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చారు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఏమాత్రము ఇష్టము లేదు. లోకమును రక్షించుటకు, లోకం ఎలాగున్నది? పాపముతో నిండి ఉన్నది. పాపములో మునిగిపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపములో మనిషి చనిపోవటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. పాపి తన పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకే పాపులను రక్షించుటకు, మరొక మాట, లోకమును రక్షించుటకు, ప్రియులారా, లోకరక్షకుడు. లోకమును రక్షించుటకు లోకరక్షకుడు. ఎందుకంటే లోకము దేవునికి దూరమై జీవిస్తూ ఉంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఈ రక్షకుడు ఎప్పుడు రక్షకుడు? ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు రక్షకుడు అంటే కష్టకాలములో రక్షకుడు. నీ కష్టకాలములో నిన్ను ఆదుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు. ఇర్మియా 14వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూద్దామా? ఇర్మియా 14వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా కష్టకాలమున, గమనించాలి, ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. చూడండి, కష్టకాలమున వారికి రక్షకుడా. ఎంత గొప్ప మాట అండి! మా దేశములో కష్టకాలములో మనలను ఆదుకునే దేవుడు, రక్షించే దేవుడు కష్టకాలములో. ఇంకా మనం చూద్దాం.
అంతేకాదు ఆయన బాధలు పంచుకునే రక్షకుడు. కష్టకాలంలో రక్షకుడే కాదు, మన బాధలు పంచుకునే రక్షకుడు, మన బాధలు పంచుకునే రక్షకుడు. యెషయా గ్రంథము అది కూడా 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 6 నుండి 8 నుండి 9 వచనం, 9వ వచనం వరకు, 63, 8 నుండి 9 వరకు చూద్దాం. వారు నా జనులనియు లాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావద్భావంలో చూసారండి, ఆయన యావద్బాధల్లో వారి యొక్క యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత, గమనించాలి, నీ బాధలు నా బాధలు ఆయన బాధలుగా భావించి, నీ కష్టం నా కష్టం ఆయన కష్టంగా భావించి, ప్రియులారా, రక్షించేవాడు బాధలు పంచుకునే రక్షకుడు. గమనించాలి, బాధలు పంచుకునే రక్షకుడు. తరువాత మాట మనం చూచి ముగించుకుందాము. చూడండి, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. అదండి, ఆ ధ్యానం చేస్తాం. కష్టకాలములో రక్షకుడు, బాధలు పంచుకునే రక్షకుడు. మరొక మాట అందులోనే యెషయా గ్రంథంలో 63వ అధ్యాయము 8, 9 చూద్దామా? చూడండి ఒకసారి. మనుషులందరికీ రక్షకుడు అని రాయబడ్డది. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. అంటే మనుషులందరికీ రక్షకుడు. దేవుని బిడ్డలారా, యేసు ఎవరు? ఎలాంటి తలంపులు, ఎలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు? ఆయన ఉన్నవాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన లోకరక్షకుడు. నేను ముగిస్తున్నాను ఒక్క మాట చెప్పి. తిమోతీలకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూచి ముగించుకుందాం. 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును. అదండి, మనుషులందరికీ రక్షకుడు. మరి విశేషముగా ప్రియులారా, గమనించాలి, కష్టకాలమున రక్షకుడు, బాధలు పంచుకునే రక్షకుడు, మనుషులందరికీ రక్షకుడు. ఇలాంటి యేసును మనం కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులము. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరి యేసునే తన ఎంట చేర్చుకున్నాడు. ఈరోజు యేసు ఎవరో అని నువ్వు అనుకుంటున్నావా? నీ హృదయములోనికి ఆయనను ఆహ్వానించు. ఆయన చేయు కార్యాలు కళ్ళారా చూస్తావు, మనసారా స్తుతిస్తావు. యేసు వైపు చూడు, యేసును నీ ఎంట చేర్చుకో. ఎవరో ఆయన ఎవరో, దేవుళ్ళో ఒక దేవుడు అన్నట్టుగా కాకుండా, ఈయన లోకరక్షకుడు, నన్ను రక్షించే రక్షకుడు, నా కుటుంబాన్ని రక్షించే రక్షకుడు, నా గ్రామాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని రక్షించగల రక్షకుడు అని ఆయనను నీ హృదయములోనికి చేర్చుకుని యేసు వైపు చూడు. ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందగలవని జ్ఞాపకం చేస్తూ
ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, యేసు ఎవరు అని జక్కయ్య అనుకున్నట్టుగా ఈ రోజున అనేక ఆలోచనలతో ఉన్నారు. నీవు ఉన్నవాడవు, నీవు న్యాయాధిపతివి, నీవు లోకరక్షకుడవు. ప్రతి వారి నేత్రాలు తెరచి నీ తొట్టు తిరగగలిగే కృప దయచేయమని, ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.